వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ మనం ఈరోజు చూడొచ్చండి. డిసెంబర్ 9-11 తేదీలో కేరళలో జరిగినటువంటి 2 దశల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషించుకుంటే కనుక డెఫినెట్గా ఈ మాట దానికి యాప్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి ప్రాతినిధ్యం అనేది లేకుండా చేస్తూ కేవలం వామపక్షాలు మాత్రమే, ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్ ఇవి మాత్రమే, అంటే కాంగ్రెస్ ఎలాగో వాళ్ళలో ఉంటుందనేది అందరికీ తెలిసిందే, వీళ్ళు మాత్రమే అక్కడ మొత్తం అధికారాన్ని చెలాయిస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పంచాయతీ లెవెల్ నుంచి అసెంబ్లీ వరకు కూడా వీళ్ళదే ప్రాతినిధ్యం ఉంటూ బీజేపీని ఎక్కడ ఎదగనివ్వకుండా ఇన్నాళ్ళు చేసినటువంటి దానికి మరి ఇప్పుడు యువత వాస్తవాలు తెలుసుకుంటూ కాస్త, ఎందుకంటే జరిగినటువంటి అనేక ఘోరాలు కూడా ముఖ్యంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం, అక్కడికి ఉన్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా కోర్టులో కేసులు వేసి చట్టాలని చూపించి ఇంకోటి చూపించి, అలాగే శబరిమల దర్శనం మాత్రమే కాదు మన మకర జ్యోతికి సంబంధించిన దాన్ని కూడా, అంటే భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా తీసిన దానికి అక్కడ జరిగినటువంటిది. అలాగే అనంత పద్మనాభ స్వామి ఆలయ వ్యవహారం కావచ్చు, మిగతావి కావచ్చు, అన్నీ కూడా. ఎందుకంటే దేశంలోనే కేరళ లిటరసీ రేట్లో నంబర్ 1లో ఉంటుంది ఎప్పటి నుంచో. ప్రతి ఒక్కళ్ళు 94% నుంచి 96% మందికి చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చు భాషలో. అలాంటి చోట కేవలం వామపక్షం అనేటువంటి దాని మీదే వాళ్లే ఇక్కడ దేవుడు లేడు, ఇంకొకటి లేదు, అందరూ సమానం అన్నట్టుగా మాట్లాడుతూ ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు అన్నట్టుగా కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఏంటంటే హిందువులు మైనారిటీ అయిపోయేటువంటి విధంగా, కన్వర్షన్స్ ఎక్కువైపోయేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు జరిగాయి అనేది ఇన్నాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. పూర్తిగా అది వామపక్షాలకి మాత్రమే మిగిలింది. ఇంకా కేరళలో వాళ్ళని కొట్టేవాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి చోట ఈరోజు అంటే ఎర్ర జెండా మర్రి చెట్టు అనుకుంటే ఆ మర్రి చెట్టు నీడలో కాషాయ జెండా రెపరెపలాడింది. అయితే ఈసారి మనకి పాత నానుడి ప్రకారం అంటే మర్రి చెట్టు నీడలో ఇంకే చెట్టు ఎదగదు అంటారు చూసారా, కానీ ఈసారి ఎదగడం కాదు, ఖచ్చితంగా ఈసారి కుంభస్థలాన్ని కొడుతుంది. మళ్ళీ అక్కడ సంస్కృతి సాంప్రదాయ వైభవం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏదైతే తప్పుల తడకగా వీళ్ళు చేశారు అన్నటువంటి ఒక పాయింట్ మీద ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ చూద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 6 మున్సిపల్ కార్పొరేషన్స్, 14 పంచాయత్స్, 87 మున్సిపాలిటీలు, 152 బ్లాక్ పంచాయతీలు, అలాగే 951 గ్రామ పంచాయతీలు, వీటికి ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అలాగే సిపిఐఎం వీళ్ళ నేతృత్వంలో ఎల్డీఎఫ్ మీద ఘన విజయం సాధించింది. అంటే కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ ఒక రకంగా. యూడీఎఫ్ ఎన్ని గెలిచింది అనేది చూస్తే మున్సిపల్ కార్పొరేషన్స్ కొల్లం, కొచ్చి, త్రిశూర్, కన్నూర్ 4, జిల్లా పంచాయతీలు ఒక 7 అవుట్ ఆఫ్ 14లో, మున్సిపాలిటీలు 54, బ్లాక్ పంచాయతీలు 79 అవుట్ ఆఫ్ 152కి, గ్రామ పంచాయతీలు 951 గ్రామ పంచాయతీల్లో వీళ్ళు గెలిచింది కేవలం 50 మాత్రమే. ఇక ఎల్డీఎఫ్ గెలుపుని చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ కోజికోడ్ ఒక్కటే గెలుచుకుంది, జిల్లా పంచాయతీలు 7 చెరసగం పంచుకున్నారు, మున్సిపాలిటీలు 28 అవుట్ ఆఫ్ 87, బ్లాక్ పంచాయతీలు 63 గెలిచింది అవుట్ ఆఫ్ 152, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ గట్టిగానే ఉన్నారు. ఇక గ్రామ పంచాయతీలు 340. ఎన్డీఏ దగ్గరకు వచ్చేసరికి అంటే 2020 ఎన్నికల్లో 5 మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకున్నటువంటి వామపక్ష కూటమి ఈసారి కోజికోడ్లో మాత్రమే వాళ్ళు స్టాండ్ అలోన్ అయిపోయారు, మిగిలారు. అండ్ ఇక ఎన్డీఏ గెలుపు దగ్గరకు వచ్చేసరికి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఏకంగా 50 సీట్లు గెలిచింది. తర్వాత ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 మాత్రమే గెలుచుకున్నారు. తిరువనంతపురంలో బీజేపీ గతంలో ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం అయింది. మున్సిపల్ కార్పొరేషన్ తిరువనంతపురం, మున్సిపాలిటీలు 2, గ్రామ పంచాయతీలు 26. ఇది చూడడానికి చిన్న లెక్కగానే కనిపించినా కానీ ఆ తిరువనంతపురం అని చెప్పుకుంటే చాలు, చాలా క్లియర్గా. దీనికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నటువంటిది ఈ స్థానిక ఫలితాల విశ్లేషణని ఆయన చేస్తూ యూడీఎఫ్ విజయం అనేది కాంగ్రెస్ దానికి ప్రోత్సాహకరంగా, మాకు ప్రోత్సాహకరంగా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ అసెంబ్లీ ఎన్నికలు, ఎందుకంటే 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే ఇది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యాయం అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కొత్త అధ్యాయానికి నాంది అని. ఎందుకంటే సురేష్ గోపి లాంటి వాళ్ళు అక్కడ ఎంపీగా ఉన్నప్పటికీ, మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం లేదేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ లేదు, ప్రాతినిధ్యం కాదు, మూలాల నుంచి విస్తరిస్తూ వస్తున్నాం మెల్లమెల్లగా అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ గెలిచినటువంటి వాళ్ళు కూడా అంత ఆషామాషి వాళ్ళేమీ కాదు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి
వీళ్ళు అక్కడ గెలిచింది. అలాగే ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే తిరువనంతపురం కార్పొరేషన్ అనేది మన శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ గారి నియోజకవర్గంలో పార్ట్గానే ఉంది. సో ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే బ్లాక్ గోట్ ఎవరు, శశి థరూరేనా? ఎందుకంటే ఆయన చేతులు ఎత్తేసాడా ఇక్కడ. ఇటీవల రాహుల్ గాంధీకి సంబంధించి సభలు సమావేశాలకి, చాలా కీలకమైనటువంటి సమావేశాలకు ఆయన వెళ్ళట్లేదు. మాట్లాడితే మోడీ గారితో కనిపిస్తున్నారు. మన మధ్యన పుతిన్ వచ్చినప్పుడు కూడా ఆయనకు ఆహ్వానం అందింది. అలాగే విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి బృందంలో ఆయన కూడా ఉంటున్నారు. అనేక సందర్భాల్లో భారతదేశ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో లోపాలని చాలా సున్నితంగా విమర్శిస్తూనే ప్రోగ్రెసివ్గా ఉన్న వాటిని ప్రమోషన్ చేస్తున్నారంటే శశి థరూర్ కాంగ్రెస్ని వీడి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారా? నాట్ ఈవెన్ ఒక మాట కూడా ఎస్ఐఆర్ మీద మాట్లాడలేదు, ఓట్చారి మీద మాట్లాడలేదు ఆయన. ఆ ప్రాసెస్ అంతటిని కూడా ఇంకా స్క్రూటినీ చేయాలి అని మాట్లాడుతున్నారు తప్ప ఇందులో లోపాలు ఉన్నాయని ఎక్కడ చెప్పట్లేదు. సో కాంగ్రెస్కి ఆయన వెన్నుపోటు చేస్తున్నాడు, కాంగ్రెస్లో ద్రోహిగా ఉన్నాడు అని చెప్పి ఆయన మీద ప్రచారం జరిగిపోతుంది. సరే, ఏం జరిగినా ఎలా జరిగినా కానీ మొత్తానికి కేరళలో కాంగ్రెస్ బలం పుంజుకున్నప్పటికీ మున్సిపాలిటీలు వీటన్నిటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా మేము బలంగా ఉన్నాం, 2026లో ఖచ్చితంగా ఈ బలం 10 అవుతుంది అని చెప్పి సవాల్ కూడా విసురుతోంది. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది, యువతలో ముఖ్యంగా మార్పు కనిపిస్తోంది, వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. చూద్దాం 2026కి ఇవి సన్నద్ధం అనుకోవాలా, లేదు డెఫినెట్గా ఇది వామపక్షాలకి మాత్రం కాస్త గట్టి దెబ్బగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే సరే వాళ్ళు పంచుకునేవాళ్ళు కాంగ్రెస్ తోటి ఉండి ఎల్డీఎఫ్, లేదంటే వీళ్ళు యూడీఎఫ్. బట్ ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి అనేది కూడా ఎంటర్ అయింది. వీళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళ పవర్ ఇక తగ్గేటువంటి అవకాశం ఉంది రేపు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? బీజేపీని ఎదగనిస్తారా? బీజేపీ ఆ మర్రి మాను కింద ఎదుగుతుందా? కాషాయ ఎజెండా మరింత ఉధృతంగా పైకి ఎగస్తుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.